సాముద్రిక శాస్త్రము స్త్రీలకు ఉండాలని వివరించిన అవయవ సౌందర్యము కలిగిన జగన్మాతను వివరించి శ్రీ లలితా త్రిశతి నామార్థములు 95వ భాగము. లబ్ధాతిశయ సర్వాంగ సౌందర్య. సర్వాంగములయందు అతిశయమైన సౌందర్యము లబ్ధమైన అనగా కలిగిన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని శ్రీ లలితా త్రిశతి స్తోత్రము లబ్ధాతిశయ సర్వాంగ సౌందర్య అనే నామముతో కీర్తించింది. ఈ నామములో పేర్కొనబడిన సౌందర్యము శారీరక సౌందర్యము కాదు, నిర్గుణ స్వరూపమై జాజ్వల్యమానముగా ప్రకాశించు అమ్మ యొక్క అతిశయమైన అతిలోక సౌందర్యము. సాముద్రిక శాస్త్రము వివరించిన రీతిగా అవయవ విన్యాస విశేషముతో మనోహరమైన మూర్తి కలిగినది పరమేశ్వరి లలితాంబిక. శ్వేతాశ్వతర ఉపనిషత్తు పరమేశ్వరిని న తస్య ప్రతిమాస్తి అనగా ఈశ్వరునకు ప్రతిమానభూతమైనది లేదు అని వ్యాఖ్యానించింది. ఒక ప్రక్కన పరమేశ్వరి యొక్క నిర్గుణ రూపము యొక్క అతిశయ సౌందర్యమును లబ్ధాతిశయ సర్వాంగ సౌందర్య అన్న నామము వివరిస్తుంటే, మరొక ప్రక్కన దేవకార్య సముద్యతగా ఆ తల్లి శరీరధారణ చేసినప్పుడు కూడా శ్రీమాత యొక్క అవయవ సౌందర్యమును శ్రీ లలితా సహస్రనామము మొదటి 50 నామములలో వివరించింది. అమ్మ ప్రకాశము అనబడే అరుణారుణ కాంతులు సమస్త బ్రహ్మాండములలో నిండి ఉన్నాయని, అప్పుడే వికసించిన చెంపక పుష్పము వలె ఆ తల్లి నాసిక ఉన్నదని, అష్టమి చంద్రుని వలె మిక్కిలి ప్రకాశవంతమైన లలాట భాగముతో జగన్మాత ప్రకాశిస్తున్నదని, మన్మధుని యొక్క గృహమునకు కట్టిన మంగళకరమైన తోరణముల వలె ఆ తల్లి కనుబొమలు ఉన్నాయని, ముఖమనే కాంతి ప్రవాహములో చెలిస్తున్న మీనముల వంటి నేత్రములు కలిగి ఉన్నదని, పద్మరాగమణులను తిరస్కరించే కపోలములు కలిగి ఉన్నదని, పగడపు కాంతిని మించిన ఓష్ఠములు కలిగి ఉన్నదని, జ్ఞాన విద్య యొక్క అంకురముల వంటి దంతపంక్తి కలిగి ఉన్నదని, ముఖముపై చెరగని చిరునవ్వు కలిగి ఉన్నదని, ఆ తల్లి యొక్క చుబుకము ఉపమానము వేయుటకు కూడా వీలు లేనిదని, కామేశ్వరునిచే కట్టబడిన దివ్య మాంగళ్య శోభతో ప్రకాశిస్తున్నదని, అసలు ఉన్నదో లేదో అని సందేహము కలిగే కటిభాగము కలిగి ఉన్నదని, కేవలము కామేశ్వరునకు మాత్రమే తెలియబడిన ఊరుద్వయము కలిగినదని, మాణిక్యములతో నిర్మితములైన కిరీటము యొక్క ఆకారము కలిగిన మోకాళ్లను కలిగి ఉన్నదని, తాబేలు యొక్క వీపు వంటి పాదముల పైభాగము కలిగి జీవులలోని అజ్ఞానమును నశింపజేయు పాదముల యొక్క నఖములు అనగా గోళ్లు కలిగి ఉన్నదని వర్ణించింది. ఒక్కసారి అటువంటి లబ్ధాతిశయ సర్వాంగ సౌందర్య అని కీర్తించబడిన పరమేశ్వరి లలితాంబిక యొక్క అతిశయ సౌందర్యముతో కూడిన రూపమును మనసులో ధారణ చేసినట్లయితే, అది మనకు కలిగించే అలౌకికమైన ఆనందము కేవలము అనుభవైక వేద్యమే కాని వర్ణనాతీతము. లబ్ధ విభ్రమ. విభ్రమ అను పదమునకు అర్థము బాలక్రీడా విలాసములు. అటువంటి బాలక్రీడా విలాసములు కలిగిన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని శ్రీ లలితా త్రిశతి స్తోత్రము లబ్ధ విభ్రమ అనే నామము చేయ కీర్తించింది. బాలక్రీడా విలాసము కలిగినదైన సర్వాత్మకత్వము సర్వకర్తృత్వము కలిగిన పరమేశ్వరిని ఈ నామము వివరించుచున్నది. జగన్మాత సర్వాత్మకురాలు కనుక ఎప్పుడు ఏ రూపములు ధరించునో ఆ రూపములలో తన విలాసములను చూపునది కనుక లబ్ధ విభ్రమ అన్న నామము పరమేశ్వరికి సార్థకమైనది.
బ్రహ్మాండ పురాణములో లలితా మహాత్మ్యంలోని 26వ అధ్యాయంలో బాలాత్రిపుర సుందరి యొక్క ప్రస్తావన ఉన్నది. ఇక్కడ ఆమె అసుర భండాసుర శక్తులకు వ్యతిరేకంగా పోరాడడానికి ప్రయత్నిస్తుంది. 9 ఏళ్ల పిల్ల రూపాన్ని కలిగి ఉన్నప్పటికీ గొప్ప పరాక్రమాన్ని కలిగి ఉన్న ఆమె అసురులను చంపడానికి తన తల్లి అనుమతిని కోరింది. త్రిపుర సుందరి దేవత తన కుమార్తె యొక్క చిన్న వయస్సు, ఆమె పట్ల ఆమెకున్న ప్రేమ, అలాగే అనేక మంది మాతృకలు పోరాటానికి సిద్ధంగా ఉన్నారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిలదీసింది. కానీ ఆమె కుమార్తె పట్టుబట్టడంతో దేవత ఆమెకు తన స్వంత కవచాన్ని మరియు అనేక ఆయుధములను అందించింది. ఆమె యుద్ధంలో భండాసురుని 30 మంది కుమారులను వధించింది. అటువంటి బాలక్రీడా విన్యాసములు చూపినది జగన్మాత. అందరిలోనూ దైవాన్ని చూసే భారతీయ సంప్రదాయంలో స్త్రీ శిశువులలో దైవత్వాన్ని ఆపాదించి పూజించే సంప్రదాయం నవరాత్రుల ప్రారంభం రోజులో మనకు కనిపిస్తుంది. అతి తీవ్రమైన శక్తిని ఒకేసారి ఉపాసించడం కాకుండా క్రమానుగతముగా చిన్న శక్తి నుంచి పెద్ద శక్తి వరకు కొలిచే నవరాత్రి ఉత్సవాలలో బాలాత్రిపుర సుందరి ఆరాధన మొదటి ఆరాధన అవుతుంది. లబ్ధరాగ, రాగము అనగా కోరిక, లబ్ధమైన రాగము అనగా కోరిక కలిగినది జగన్మాత మహాకామేశ్వరీ దేవి. పరమేశ్వరికి కూడా కోరికలు ఉంటాయా అన్న సందేహము కలుగవచ్చును. అభేదమైన రూపము కలిగిన పార్వతీ పరమేశ్వరులలో కామేశ్వరునికి కామయతః అనగా ఏకముగా ఉన్న తాను అనేకములు కావలెను అన్న కోరిక కలిగినది అని తైత్తిరీయ ఉపనిషత్తు వివరించింది. కామేశ్వరునిలో సగభాగమైన కామేశ్వరీ దేవిది కూడా అదే కోరిక ఉండచే ఆ తల్లి ఆయనలో సూక్ష్మ రూపములో ప్రవేశించి సృష్టిని విస్తరింపచేసి ఆయన కోరికను తీర్చుటచే జగన్మాత లబ్ధరాగా అన్న నామముతో కీర్తించబడినది. మరికొన్ని నామార్థముల వివరణ నా తదుపరి భాగములో